ఇండియాలో మళ్ళీ ఇంకొక స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయితే రాబోతుంది. మాధవ్ షేత్ మన అందరికీ తెలిసే ఉంటారు, రియల్మీ ఎక్స్ CEO అయినా. అలాగే తర్వాత రియల్మీ వదిలేసి హానర్కి అయితే వెళ్ళారు. అది కూడా వదిలేసి ఇప్పుడైతే నెక్స్ట్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్తో కలిసి AI+ అనే బ్రాండ్ అయితే తీసుకొచ్చారు. ఇంట్లో మొత్తం మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి AI+ నోవా 5G అండ్ ఇంకోటి AI+ పల్స్ 4G. ఒకటి 5G ఫోన్, ఇంకా 4G ఫోన్. ఇదైతే మనకి ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్స్ వాడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే హెల్ప్ఫుల్గా ఉండడం కోసం తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నారు. ఇంకా వీటిలో స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి నోవా 5Gలో యూనిసాక్ T8200 ప్రాసెసర్ ఉంటుంది. ఇదైతే 6nm ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అయితే మనకి 5Gకి అలానే చిన్న చిన్న గేమ్స్కి అయితే చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంకా దీంట్లో మనకి 50 MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఏఐతో మంచి సూపర్ క్లారిటీ పిక్స్ అయితే తీయొచ్చు. ఇంకా 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఈ బ్యాటరీ అయితే ఫుల్ డే చూసుకోకర్లేదు. ఇంకా దీంట్లో వేరియంట్ మనకి 6+128GB వస్తుంది. అలానే 1TB వరకు ఎక్స్పాండబుల్ ఉంటుంది. ఇంకా ఓఎస్ అయితే నెక్స్ట్ క్వాంటమ్ OS ఉంటుంది. బ్లోట్వేర్ అయితే ఏముండదు అసలు. ఇంకా అలానే Android 15 మీద రన్ అవుతుంది. ఇంకా అలానే ఇంకో మోడల్ పల్స్ 4G గురించి మాట్లాడుకుంటే దీంట్లో యూనిసాక్ T7250 ప్రాసెసర్ ఉంది. ఇది 12nm ప్రాసెసర్. నార్మల్గా కాల్స్కి బ్రౌజింగ్కి అయితే చాలా స్మూత్గా పనిచేస్తుంది. ఇంకా అలానే ఇందులో 50 MP కెమెరా ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీని వేరియంట్ అయితే మనకి 4+64GB స్టోరేజ్తో వస్తుంది. ఇది కూడా 1TB వరకు ఎక్స్పాండబుల్. ఈ రెండిట్లో అయితే మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. డిజైన్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మొత్తం ఇండియన్ మేడే. మీ డేటా ప్రైవసీలో అయితే మాత్రం ఎటువంటి టెన్షన్ అయితే లేదు. మన ఇండియన్ దాటి ఎక్కడికి పోదు. ఇంకేదైతే మనకి ఫ్లిప్కార్ట్లో జూలై 8న అయితే లాంచ్ కాబోతుంది. ఈ ప్రైస్ రేంజ్లో 5G మొబైల్స్ అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.